నమస్తేనా. అయితే ఏంది అక్కడ పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంటంటే, మన మన ఎంపీటీసీ మన సర్పంచ్ రిజర్వేషన్ వచ్చినాయి కదా. ఓకే. 31 జీపీలు ఉన్నాయి మొత్తం. ఆ! 31 జీపీలల్లా ఆ! 12 ఎస్సీ. అంటే మీది ఏ నియోజకవర్గం? చెన్నూరు. చెన్నూరు నియోజకవర్గం 31 జీపీలున్నాయా? ఆ, కొడపల్లి మండల. కోటపల్లి మండలంలో 31 జీపీలున్నాయి. ఓకే. 31 జీపీలల్లా ఆ! ఎస్సీ 12, ఆ! ఎస్టీ 3, హ్మ్. అన్రిజర్వ్డ్ 16, హ్మ్. 31 అయింది. మరి బీసీ? బీసీ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు మీరు బీసీయేనా? బీసీ మున్నూరు కాపు నేను. ఆ! ఉమ్. మరి ఏంది మరి అంటే ఇప్పుడు డెడికేషన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చిత్తశుద్ధి ఉన్నది 42% కల్పిస్తాం అనేది ఏది గిదేనా? గిదే ఇక. ఆ! మరి దీన్ని ఇక బట్టి మీకు చెన్నూరు ఏమర్థమైందన్న? ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరు మాట్లాడుతారని అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ పార్టీ ఏదన్నా నోరు మెదుపుతుందా ఈ రిజర్వేషన్‌ల గురించి ఏదైనా? ఎవ్వరు మండలనే ఇప్పుడు బీసీలు అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు మండల కొట్టమిల్ల. ఎక్కడ ఏ ఊర్లో తీసుకున్నా 50% బీసీలు తక్కువ ఉండరు. వీళ్ళు అన్ని దొంగ లెక్కలు చెప్పేటియి. అదే ఇప్పుడు ఒక్కరు కూడా నేను ఈ వీడియో చేసి పెట్టినా కదా. హ్మ్. ఒక్కరు కూడా రెస్పాండ్ కాలే. ఇంత ఇవాళ పొద్దున ఒక 4, 5 మాట్లాడారు నాకు. హ్మ్. మాట్లాడితే ఇప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం ఇక హ్మ్. కోటపల్లి మండలంలో. అవసరం ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఏడికైనా వస్తానికి సిద్ధం. మీరు ఎక్కడ ఉంటారు? మాది కరీంనగరు. కరీంనగర్. మీరు ఆ! కరీంనగరు. మీరు అవసరం ఉంటే మీరు ఒక మంది మీరు ఒక వెహికల్ తీసుకొని వస్తా ఉంటే కరీంనగర్‌లో స్టూడియో ఉంటది. ఆహా. మన యూట్యూబ్ ఛానల్ స్టూడియో ఉంటది. మీరు రండి. ఓకే. దయచేసి ఒకటే చెప్తున్నా అన్న నేను. మన బీసీలకు అన్యాయం జరిగితే ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. దయచేసి రోడ్డెక్కండి. నాది ఈ పార్టీ, నాది పుట్టుకతోని ఈ పార్టీ. మనకు రిజర్వేషన్ లేనప్పుడు మన పార్టీలు ఏం చేయయి. మనకు ఏ పార్టీ అన్నం పెట్టదన్న. ఏ పార్టీ పెట్టదు, ఎవరు పెట్టదు. నేను అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ నాయకుడు కూడా పెట్టడు. ఎందుకంటే వాళ్ళ సీట్లుంటే అయిపోయాయని వాళ్ళుంటరు. మనకు వార్డ్ మెంబర్ల కాడ మనం ఈ వార్డ్ మెంబర్లు సర్పంచ్‌లయి మనం ఏమి అడక తినుడు తప్పితే ఏం లేదు. ఇప్పుడు దాదాపుగా 750 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవు. మాజీ సర్పంచ్‌లు. ఒకవేళ నిజంగా ఈ చిత్తశుద్ధి ఉండి ఈ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంటే అవు. ఆ డబ్బులు ఇయ్యాలి. డబ్బులు ఇచ్చి ఎలక్షన్‌లో పెట్టాలి. ఇప్పుడు డబ్బులు 750 కోట్ల బిల్సే ఇయ్యంది. నువ్వు ఏదో ఇన్ని రోజులు జీవో అని లేకపోతే ఆర్డినెన్స్ అని బీసీలను పిచ్చోలని చేసి తింపి నువ్వు ఆ జీవో ఈ పెట్టేదేదో అప్పుడే పెడితే అయిపోవు కదా మరి. అవు. ఇటు బీఆర్ఎస్, బీజేపీ సరే పార్టీలు పక్కకెడితే మరి ఈ బీసీలను మోసం చేస్తున్నారని ఎందుకు మాట్లాడతలేరు? అదే బీసీలకు మోసం చేస్తున్నారని మాట్లాడకనే కదా ఇప్పుడు నేను నేను కూడా ఒక బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడినే కోటపల్లి మండల్. హ్మ్. కదా ఇప్పుడు సర్పంచ్ పార్టీ పోటీ కాదు చేసి ఇక్కడ. ఇప్పుడు సర్పంచ్ పోటీ చేసినోళ్ళు ఉంటారు. ఈ పాత బిల్లులు ఎక్కడి వస్తాయి మళ్ళా? ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఇప్పుడు బీసీలకు? మన జనాభా ప్రకారం మనకు సీట్లు రావాలి కానీ ఆ! మనకు రాకపోతే కూడా ఒక్కరు కూడా మండలంలో ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ పాపులేషన్ బీసీ ఉంటుంది, ఒక్కరు కూడా దీని మీద మాట్లాడలే. ఎక్కడ తీసుకున్నా 50% ఉంటదన్న. ఇక అన్ని దొంగ లెక్కలే మొత్తం. ఇక ఎక్కడ చేసుకున్నా నువ్వు 50% పైనే ఉంటారు. 50% ఒకడు 60% ఉన్నారు బీసీలు. అవు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా అన్న. మీరు పోరాటం చేయండి. మీకు అండగా ఉంటా. నేను తప్పకుండా మీకు రమ్మన్నా వస్తా. మీరు వచ్చినా పర్లేదు. మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా నాకు పంపండి. నా వాట్సాప్ నంబర్ ఇది. ఓకే. కానీ థ్యాంక్ యూ. దయచేసి నాకు ఈ పార్టీ అన్నం పెడతదో, ఆ పార్టీ అన్నం పెడతదో, మనకు రిజర్వేషన్‌లే లేనప్పుడు ఏ నాయకుడు మనకి ఏం పెట్టడు. ఏ పార్టీ మనకు అన్నం పెట్టదన్న. ముందు మనకు ఈ బీసీల హక్కులు కాపాడాలి ఫస్ట్. ఫస్ట్ మన హక్కులు మన జాతుల బిడ్డలు మనం కాపాడుకొని, మన హక్కులు మనం కాపాడుకున్న తర్వాతనే మిగతాయన్నీ. అంతే. ఈ పార్టీలు తర్వాత మనకు రిజర్వేషన్‌లు ఉంటాయి. ఈ పార్టీలు మనకు టికెట్లు ఇస్తాయి తప్పితే రిజర్వేషన్ లేనిది ఎవ్వరు కూడా టికెట్లు ఇయ్యరు. ఎవరు ఇయ్యరు. ఇప్పుడు మన సర్పంచ్‌కే మనం జనరల్ స్థానాల్లో నిలబడి గెలుస్తామా, గెలవలేదా అన్న భయాన్ని సృష్టిస్తారు ఈళ్ళు. అటువంటిది ఎంపీటీస్‌కి, జెడ్పీటీస్‌కి లేకపోతే ఇంకా ఎమ్మెల్యే కాడ మనల్ని మన బీసీలకు టికెట్లు ఇచ్చి మేము బీసీలను గెలిపించుకుంటామని చెప్తారా అన్న ఈళ్ళు? అదే అదే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశమే అది. ఇప్పుడు ఇందులో 42% అడిగితే రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 42% రిజర్వేషన్ అడుగుతారు. ఇక నెక్స్ట్ రాజ్యాధికారం వాళ్ళది అయితది. 42% రిజర్వేషన్ అంటే మెజారిటీ పీపుల్ బీసీలే ఎమ్మెల్యేగా ఉంటారు. మనల్ని ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తారని వాళ్ళు ఇప్పటి నుండే మనల్ని అణచివేయాలని చూస్తున్నారు. ఈ కుట్రను పసిగట్టాలి. మన పార్టీలు పక్కన పెట్టి కొట్లాడాలి ఫస్ట్. అవసరం ఉంటే నీ పార్టీకి నేను పనిచేస్తా. కానీ నా హక్కుల గురించి నా జాతి బిడ్డలు అన్యాయం గురవుతున్నారని మీరు మాట్లాడండి. ఏ పార్టీ అయినా నిలదీయండి. 100% మాట్లాడాలి కానీ అదే ఇప్పుడు మేము దాని మీదనే ఇప్పుడు మీటింగ్ ఉన్నది 12 గంటలకు. మంచి మన మీటింగ్ పెట్టుకున్నాము ఆల్ పార్టీస్. సరే ఓకే అన్న. అందులో ఎవరెవరు వస్తారు ఏందనేది నేను మళ్ళీ మాట్లాడదాం. సరే ఓకేనా మంచిది.
థ్యాంక్ యూ భయ్యా, మీరు స్పందించినందుకు. సరే ఓకే బ్రదర్. సామాజిక స్పృహ ఉన్నోళ్ళు ఎవరైనా స్పందిస్తారు మీలాగా. సరే సరే ఓకే అన్న. రైట్, థ్యాంక్ యూ.